అబ్బా! ఏంటి దగ్గు, జలుబు 1 మంత్ నుంచి మెడిసిన్ వాడుతున్నాను. అస్సలు తగ్గడం లేదు. 1 మంత్ నుంచి టాబ్లెట్స్ వాడుతున్నాను. అస్సలు యూజ్ లేదు అని బాధపడుతున్నారా? చాలామంది చిన్న కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దగ్గు, జలుబుకి సేమ్ మెడిసిన్ యూజ్ చేసేస్తూ ఉంటారు. అసలు మనకు వచ్చిన జలుబు, దగ్గు ఎలాంటిదో తెలుసుకోవాలి. హాయ్, దిస్ ఈజ్ శ్యామ్ల. బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కంప్లీట్ చేశాను. ఇంట్లోనే చిన్న క్లినిక్ ఉందండి. విలేజెస్‌లో పేషెంట్లు చాలామంది వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ మేడం నేను దగ్గు, జలుబుతో చాలా బాధపడుతున్నాను. 1 మంత్ నుంచి మెడిసిన్ వాడుతున్నాను. అస్సలు రికవరీ లేదు. సేమ్ టాబ్లెట్స్ 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాను. సిరప్స్ యూజ్ చేస్తున్నాను. అసలు నాకు కొంచెం కూడా కంట్రోల్ అవ్వట్లేదు. ఏ మెడిసిన్ తీసుకోవాలి? ఎలాంటి సిరప్స్ యూజ్ చేయాలి అని చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో మొత్తం డౌట్స్ అన్ని క్లియర్ చేసేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. సాధారణంగా దగ్గు, జలుబు అనేది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తూ ఉంటాయి. ముక్కు కారడం, గొంతు నొప్పి, ఇంకా శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండడం, ఇవన్నీ ముఖ్యమైన లక్షణాలు అనమాట. చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డ్రై కఫ్కి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది, వెట్ కఫ్కి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ కొంతమంది ఒకే మెడిసిన్ రెండింటికి తీసుకుంటూ ఉంటారనమాట. దానివల్ల వాళ్ళకి జలుబు అనేది తొందరగా తగ్గదు. కానీ ఈ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రై కఫ్కి ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి, వెట్ కఫ్కి ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి, అసలు మెయిన్ జలుబు రావడానికి మన కారణాలు ఏంటి అనేవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. సాధారణంగా దగ్గు అనేది 2 టైప్స్ అండి. డ్రై కఫ్, వెట్ కఫ్. పొడి దగ్గు వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుంది, తడి దగ్గు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చెప్తాను. ఫస్ట్ డ్రై కఫ్ గురించి డిస్కస్ చేద్దాం. డ్రై కఫ్ అంటే డస్ట్ అలర్జీ వల్ల వస్తుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అండ్ స్మోక్. అసలు ఇంట్లో మనకి ఏదైనా డస్ట్, ఇల్లు తుడిచినప్పుడు కానీ ఏదైనా డస్ట్ ఉన్నప్పుడు మనకు బాగా పొడి దగ్గు వస్తూ ఉంటుంది. డ్రై కఫ్ వచ్చినప్పుడు మనం డెక్స్ట్రోమెథర్ఫైన్ ఉన్న సిరప్స్ యూజ్ చేయాలండి. డ్రై కఫ్తో పాటు మీకు ముక్కు కారడం, కళ్ళలో నుంచి వాటర్ రావడం, థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే డెక్స్ట్రోమెథర్ఫోన్తో పాటు యాంటీ హిస్టమైన్ సిరప్స్ యూజ్ చేయాలి. అంటే డైఫెన్హైడ్రమైన్, క్లోర్ఫెనరమైన్ మ్యాలియేట్ సిరప్స్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉండాలి. సాధారణంగా డ్రై కఫ్ వచ్చినప్పుడు చాలామందికి ముక్కు బ్లాక్ అయిపోతూ ఉంటుంది. ఇలా బ్లాక్డ్ నోస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే డీకంజెస్టెడ్ ఉన్న సిరప్స్ యూజ్ చేయాలి. డీకంజెస్టెడ్ సిరప్స్ అంటే డెక్స్ట్రోమెథర్ఫాన్, డైఫెన్హైడ్రమైన్తో పాటు ఇంకా ఫెనైల్ ఎపినెఫ్రిన్, ఆక్సిమెటజోలిన్ సిరప్స్ ఇలాంటి కంటెంట్ ఉన్న సిరప్స్ యూజ్ చేస్తే చాలా వరకు పొడి దగ్గు ఉన్న వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఓన్లీ డ్రై కఫ్ వచ్చినప్పుడు ఆస్కారిల్ డి సిరప్ అనేది యూజ్ చేయాలండి. డ్రై కఫ్తో పాటు ముక్కు కారడం, కళ్ళలో నుంచి వాటర్ రావడం, నోస్ బ్లాక్ అయినా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఆస్కారిల్ డి ప్లస్ సిరప్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వెట్ కఫ్ అండి. తడి దగ్గు అంటే నెమ్ము, గుండెల్లో బాగా కఫం చేరిపోతూ ఉంటుంది. చాలామందికి శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఇంకా వాయిస్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ముక్కు కారడం, అసలు మనకు గుండె అంతా చాలా బరువుగా ఉంటుంది. నెమ్ము బాగా చేసింది అంటాం కదా, అలాంటి వాటిని మనం వెట్ కఫ్ కింద కన్సిడర్ చేస్తాము. నార్మల్గా వెట్ కఫ్కి మనం ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలంటే ఎక్స్పెక్టోరెంట్స్, బ్రాంకోడైలేటర్, మ్యూకోలైటిక్ సిరప్స్ అనేది యూజ్ చేయాలండి. ఎగ్జాంపుల్ వచ్చేసి గ్వాఫెన్సిన్ సిరప్స్ యూజ్ చేసుకోవాలి. యాంబ్రాక్సిల్, బ్రామ్హెక్సైన్, సాల్బుటమాల్ సిరప్స్ ఇలాంటి సిరప్స్ యూజ్ చేస్తూ ఉంటే మన లోపల ఉండే తెమ్మడ, నెమ్ము అనేది చాలా వరకు డైల్యూట్ చేసేస్తూ ఉంది. డైల్యూట్ చేసేసి అది వీలైనంత వరకు బయటకు రావడానికి ప్రయత్నిస్తుంటుంది అనమాట ఈ సిరప్స్. ఇవి యూజ్ చేయడం వల్ల మనకి చాలామంది చూడండి ఇలాంటి సిరప్స్ వేసడం వల్ల చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సిరప్ వేసిన వెంటనే వామిట్ చేసేస్తూ ఉంటారు. అలా వామిట్ చేయడం వల్ల వాళ్ళకి చాలా వరకు నిమ్మ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా వెట్ కఫ్కి ఇలాంటి సిరప్స్ యూజ్ చేసుకోండి. సింపుల్గా వెట్ కఫ్ అనేది ఆస్తలిన్ సిరప్ కానీ, ఆస్కారిల్ ఎస్ కానీ, ఆస్తలిన్ ఏఎక్స్ కానీ ఇలాంటి సిరప్స్ యూజ్ చేయడం వల్ల మన లంగ్స్లో ఉండే తెమడ కానీ, నెమ్మ కానీ, కఫం ఏదైతే ఉంటుందో అది వాటిని డైల్యూట్ చేసేసి వీలైనంత వరకు బయటకు రావడానికి ఈ సిరప్స్ యూజ్ అవుతూ ఉంటాయి. సో గాయ్స్, డ్రై కఫ్కి ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలో, వెట్ కఫ్కి ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలో చూశారు కదా. ఇప్పుడు దగ్గు, జలుబు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దగ్గు, జలుబు రాకుండా ఉండాలంటే మనం ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. తరచూ చేతులు కడుగుతూ ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. వేడివేడిగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఫ్రిడ్జ్లోనివి వాటర్ తాగడం అలాంటివి చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి కొంచెం అవాయిడ్గా ఉండాలి. అంటే దగ్గు, జలుబుతో బాధపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే మాస్క్ వేసుకోవడం అలాంటివి చేసుకోవాలి. నెక్స్ట్ గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి. తర్వాత అల్లం ఉంటే అల్లం తేనె తీసుకొని మనం తింటే గొంతు అనేది చాలా వరకు రికవర్ అవుతూ ఉంటుంది.
మళ్ళీ దగ్గు జలుబు చేసినప్పుడు చాలామందికి నోస్ బ్లాక్ అవుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఆవిరి పీల్చడం వల్ల, వేడి నీళ్ళు ఆవిరి పట్టుకోవడం వల్ల వాళ్ళకి చాలా వరకు జలుబు అనేది క్లియర్ అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.